నెల్లూరు జిల్లా కావలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కావలి లీగల్ సెల్ అధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అతి క్రూరంగా మోసపూరితంగా రైతుల్లో న్యాయవాదుల్లో యావత్తు సమాజాన్ని జగన్ ప్రభుత్వం మోసం చేసే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను తీసుకురావడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, ఇది ప్రజలకు న్యాయపరంగా లేదని, దీని ద్వారా మేలు జరిగేదానికన్నా కీడు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములు అన్యాక్రాంతం చేసేదానికి అవకాశం ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని ఆయనకు మా లీగల్ సెల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. దీంట్లో ఎన్నో లొసుగులు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు లీగల్ సెల్ తరపున అనేక మంది న్యాయవాదులు అటు రాష్ట్రంలోనూ అదేవిధంగా ఎంతో మంది మేధావులు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అనేక మంది న్యాయవాదులు ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా నెలల పాటు కోర్టులను బహిష్కరించి దీన్ని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది మేధావులు, అదేవిధంగా ప్రెస్ రిపోర్టర్స్, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, మేధావులైనటువంటి వ్యక్తులు ఎంతో మంది లెక్చరర్స్ అందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం ఎటువంటి చేయకుండా దాన్ని రద్దు చేయకుండా మొండిగా దీన్ని అనుసరిస్తామని చెప్పేసి మంత్రుల ద్వారా చెప్పించడం జరిగింది. దీన్ని గమనించినటువంటి అప్పటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ విధంగా ల్యాండ్ టైటిలింగ్ లోపభూయిష్టంగా ఉంది కాబట్టి మేము ఎలక్షన్స్ లో గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని మొట్టమొదటి సంతకం చేసి దీన్ని రద్దుపరుస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అసమ్మతి కారణంగా అనేకమైనటువంటి అరాచకాలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని పీడ వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ ముక్త కంఠంతో ఏక సంఘటితమై ఈరోజు గత ప్రభుత్వాన్ని తుంగలో దొక్కి తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంబటే చంద్రబాబు నాయుడు ఏ రోజైతే మేనిఫెస్టోలో కనిపించినటువంటి విషయాల్ని మేము ముందు రద్దుపరిచేటువంటి విషయాల్ని ప్రస్తావిస్తూ అధికారంలోకి వచ్చిన వెంబటనే వాటి మీద సంతకం పెట్టి అటువంటి ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి రాక్షసిని రద్దుపరచడం జరిగింది. దీంతో పాటుగా అన్నా క్యాంటీన్లో, అదేవిధంగా నిరుద్యోగులకు, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఏ అయితే ముందు చెప్పాడో అన్నిటి కూడా 5 వాటి మీద సంతకం పెట్టి ఈరోజు మాట నిలుపుకున్నాడు. అటువంటి చంద్రబాబు నాయుడికి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడిగా నేను చెప్పేటువంటి విషయం, ఎంతోమంది న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా అతనికి